కోడిగుడ్డు ఉలవచారు అండి. సో కోడిగుడ్డు ఉలవచారుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కోడిగుడ్లు 5, ఉలవచారు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 2 స్పూన్లు, గరం మసాలా పొడి 2 స్పూన్లు, టమాటా గుజ్జు 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు. కోడిగుడ్డు ఉలవచారుకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో షెఫ్, మరి స్టార్ట్ చేద్దామంటారా? స్టార్ట్ చేద్దామండి. ఓకే. సో ఈ కోడిగుడ్డు ఉలవచారు కోసమని మనం ముందుగా కోడిగుడ్లని ఉడికించి పెట్టుకున్నాం. సో మనకి ఉడికించి మంచిగా ఇలా పీల్ చేసి పెట్టుకున్నాం. కోడిగుడ్లు రెడీగా ఉన్నాయి. సో అలాగే ఉలవచారు కూడా మనకి రెడీగా ఉంది. సో ఇది మనకి రెడీమేడ్గా దొరుకుతుంది. కావాలంటే మనం ఉలవచారు ఫ్రెష్గా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సో ఎలా అంటే మనం ఉలవల్ని బాగా ఓవర్ నైట్ నానబెట్టి బాగా మరిగించి దాని ఎక్స్ట్రాక్ట్ని తీసుకుంటే మనకి ఇలా పర్ఫెక్ట్గా ఉలవచారు ఉంటుంది. సో మీరు దాంట్లో కొంచెం లైట్గా చింతపండు కూడా యాడ్ చేయొచ్చు ఆ సార్నెస్ కోసం. ఓకే. సో ఇది కూడా రెడీగా ఉంది. ఓకే, మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే. సో ఇది కోడిగుడ్డు ఉలవచారు అనేది ఒకటి మనం రేర్ కాంబినేషన్ అని చెప్పొచ్చా? యా. సో స్పెషల్లీ ఏంటంటే మనకి ఉలవచారు చాలా ఇష్టంగా తింటారండి ఎక్కువగా. సో దీనిలో యాక్చువల్లీ అంటే ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో నాన్ వెజిటేరియన్ మిక్స్ చేసేటప్పుడు ఇలా డిఫరెంట్ లైక్ మనం ఉలవచారుతో లైక్ తలకాయ కానీ, మటన్ కానీ, లేకపోతే ఈవెన్ చికెన్ అన్ని మిక్స్ చేయొచ్చు. సో అద్భుతంగా ఉండబోతుంది. ఓకే. సో అలా నార్మల్గా ఫ్రెష్ ఓన్లీ ఉలవచారుని కూడా కుక్ చేసి తింటుంటారు. ఓకే. సో ప్యాన్ పెట్టుకున్నాం. మనం ముందుగా దీంట్లో నూనె వేసుకుందాం. ఓకే. ఇది రెగ్యులర్ ఆయిల్ కదా? యా, నార్మల్ నూనె అండి. సో గుడ్లు ఆల్రెడీ పీల్ చేసి పెట్టుకున్నాం. సో దీంట్లో యాక్చువల్గా ఏంటంటే ఈ కోడిగుడ్డు ఉలవచారులో నేను డిఫరెంట్గా కుక్ చేస్తాను. డిఫరెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం డైరెక్ట్గా ఉల్లిపాయలతోనే వేగనిద్దాం ఈ కోడిగుడ్లని. ఓకే. సో దీంట్లో నేను ఇలా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను. సో ఈ ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకొని నూనెలో వేయిస్తున్నాం. ఓకే. సో ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదా, దీంట్లో మనం డైరెక్ట్గా ఇలా ఉడికించిన కోడిగుడ్లను కూడా యాడ్ చేద్దాం. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే సో ఈ ఉల్లిపాయలతో పాటు ఈ గుడ్లు కూడా బాగా అలా వేగుతాయి. సో ఎందుకంటే ఉలవచారు కన్సిస్టెన్సీ అనేది మనకి లిక్విడ్ లో ఉంటుంది కాబట్టి సో ఇక ముందుగా వేయించి సెపరేట్ చేయాల్సిన ప్రాబ్లం ఏం లేదు. ఉల్లిపాయలు వేగుతున్నాయి. సో అట్ ద సేమ్ టైం మనకి ఇలా గుడ్లు కూడా వేగిపోతున్నాయి. దీంట్లో మనం పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుంటాం. సో పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను. సో ఉడికించిన గుడ్లు కాబట్టి మనకి బ్రేక్ అవ్వవు. సో దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంది. అలాగే దీంట్లోనే మనం ఈ టమాటా గుజ్జును కూడా యాడ్ చేసుకుందాం. సో మనం దీనిలో స్పైసెస్ ఏం వేయలేదు. సో అన్నీ మనం 1 by 1 ఇవి వేస్తున్నాము వితౌట్ స్పైసెస్. సో ఈ కోడిగుడ్డు ఉలవచారు కోసమని. సో ఇది ఇలా ఈ టమాటా గుజ్జు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు ఇవన్నీ ఇలా బాగా వేగాలి. దీన్ని మనం మూత పెట్టి కాసేపు ఉడకనిద్దామండి. టమాటో గుజ్జు ఉడకడానికి ఇంకా టైం పడుతుంది, కాసేపు వెయిట్ చేద్దాం. సో కాసేపు వెయిట్ చేసాం కదా, ఒక్కసారి ఉడికిందో లేదో షెఫ్ని అడిగి తెలుసుకుందాం. టమాటో గుజ్జు ఎగ్స్ కి పట్టి బాగా బాయిల్ అయిందంటారా? అవుతుందండి. సో ఇంకా ఉడకాలి ఇది. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం స్పైసెస్ అన్ని యాడ్ చేసుకుందాం. సో ముందుగా మనం దీంట్లో పసుపు, అలాగే దీంట్లో మనం కారం కూడా యాడ్ చేయొచ్చు. సో కారం వేస్తున్నాను. సో ఈ రెసిపీ స్పైసీగా ఉండబోతుందా? ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి పచ్చిమిర్చి వేసాం కొంచెం, అంటే మనకి ఈ ఉలవచారు ఇవన్నీ బ్యాలెన్స్ అయిపోతుంది. అంత ఎక్కువ టూ స్పైస్ అయితే ఉండదు. ఓకే. సో ఇలా సో అలాగే దీంట్లో గరం మసాలా పొడి. సో గరం మసాలా పొడిని కూడా మనం దీంట్లో యాడ్ చేద్దాం. సో గరం మసాలా పొడి వేసాక మరోసారి మంచిగా మిక్స్ చేసుకొని సో దీంట్లో ఈ స్టేజ్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ ఉలవచారుని కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. సో మీరు ఆ సార్నెస్ కోసం కొంచెం చింతపండు యాడ్ చేసుకోమని చెప్పారు కదా, అది కంపల్సరీ వేయాలా లేదంటే మనకు అవసరం లేదా? ఆప్షనల్ అండి. సో అదేంటంటే టేస్ట్ బాగుంటుంది అనమాట అలా వేయటంలో. మీకు కన్సిస్టెన్సీ చూసారు కదా, చాలా అద్భుతంగా ఉంది. థిక్ గ్రేవీ లాగా కనపడుతుంది. సో అలాగే దీంట్లో మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాం. ఈ కరివేపాకుతో పాటు ఆఫ్ కోర్స్ ఉప్పు వేయలేదు మనం ఇంకా. సో ఉప్పును కూడా రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను. అలాగే వీటన్నిటితో పాటు మనకి ఫ్రెష్ క్రీమ్, ఉలవచారు చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఉలవచారుకి ఫ్రెష్ క్రీమ్ అనే కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెష్ క్రీమ్ కూడా నేను వేస్తున్నాను. సో
సో మంచి క్రీమీ టెక్స్చర్ ఎంత వచ్చింది. కలర్ఫుల్ గా ఆ గ్రేవీ ఆయిల్ అంతా పైకి తేలుతూ ఎంత బాగా కనిపిస్తుందో కదా. సో తినడానికి కూడా చాలా బాగుంటుందండి. Yes. సో మనం మసాలాలు అన్నీ వేసాం. సో కాకపోతే ఏం చేయాలంటే మనం దీన్ని మూత పెట్టి మరో 5 నిమిషాలు అలా చక్కగా ఉడకనిస్తాం. అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన ఈ కోడిగుడ్డు ఉలవచారు అయితే రెడీ అవుతుంది. ఓకే, సో కాసేపు వెయిట్ చేద్దాం. సో మరి కాసేపు వెయిట్ చేశాం కదా, ఉడికిందో లేదో ఒక్కసారి షెఫ్ని అడిగి తెలుసుకుందాం. షెఫ్, సో మరి కంప్లీట్గా కుక్ అయిపోయినట్టేనా ఇది? కుక్ అయిపోయిందండి. ఓ వావ్, చాలా ఆరోమాస్ చాలా బాగా తెలుస్తున్నాయి. కోడిగుడ్డు ఉలవచారు కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉండబోతుంది. ఓకే, సో కంప్లీట్గా కుక్ అయింది ఇది. ఓకే, సో ఇంకా మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. సో దీంట్లో కొంచెం ఏంటంటే ఇంకా ఆరోమాస్ ఇంకా పెంచడం కోసం అలా పైనుంచి కొద్దిగా కొత్తిమీరని కూడా చల్లుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. దీన్ని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. సూపర్. సో మీకు ఎస్పెషల్లీ వేడి వేడి అన్నంలోకి అండ్ అలాగే చపాతీస్లోకి అండ్ అలాగే పావ్స్లో కూడా తినొచ్చు. సో అన్ని అంటే ఏ బ్రెడ్ తో తినొచ్చు అండి. మీరు ఇది బాగా ఈజీగా వెల్ గా సూట్ అవుతుంది. కోడిగుడ్డు ఉలవచారుకి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 5, ఉలవచారు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పసుపు 1/2 స్పూను, కారం 2 స్పూన్లు, గరం మసాలా పొడి 2 స్పూన్లు, టమాటో గుజ్జు 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర 1/4 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు. కోడిగుడ్డు ఉలవచారు తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన కోడిగుడ్డు వేసి కాసేపు వేగనివ్వాలి. తరువాత పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో గుజ్జు వేసి కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. మిశ్రమం ఉడికాక కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా పొడి అలాగే ముందుగా చేసి పెట్టుకున్న ఉలవచారు వేసి బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, ఫ్రెష్ క్రీమ్ వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని కలిపి స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఘుమఘుమలాడే కోడిగుడ్డు ఉలవచారు రెడీ.